అందరికి కూడా శుభాశీస్సులండి. మనకు భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి అనగా మనకు ఆగస్టు 27 తారీఖు మనకు ఈ యొక్క వినాయక చవితి రోజు వినాయక పూజా విధానం ఎలా చేసుకోవాలి? అలాగే మనము తప్పేం చేస్తున్నాం? లేదంటే మంచి ఏం చేస్తున్నాం? చేసే పూజ మంత్ర విధానము, క్రియా విధానాల్లో మనం చేసేది ఏది చేసినా మనకు కలిసి రావాలని, మనం బాగుండాలని, అందరూ బాగుండాలని చెప్పేసి మనం ఏ పూజ అయినా సరే మనం చేస్తాం, ప్రారంభం చేస్తాం. అలాగే మనకు ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహం కలగాలి అంటే, అనగా వరాలు ఇచ్చేటువంటి గణపతి. ఆయనను మనము అభయ గణపతి అని కూడా అంటాం. అభయ గణపతి. అభయ గణపతి అంటే కుడి చెయ్యి మాత్రమే ఆశీర్వచనంలో ఉండాలి. తొండం ఎడం వైపు ఉండాలి. ఎడమ చేతిలో ప్రసాదం ఉండాలి. అంటే ఇక్కడ ఆయన మనకు కుడి చేత్తో ఆశీర్వదిస్తున్నాడు అంటేనే అభయ గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా అంటారు. మొదటిగా తొండం ఎడమ వైపు ఉండేదే మనం తీసుకోవాలి. మనకు కుడివైపు తొండం ఉన్నట్టయితే అలాగే ఆయన ఎడం వైపుతో ఆశీర్వదిస్తున్నాడు. కుడివైపు కుడి చేత్తో ఆయన ప్రసాదం అంటే ఆయన ఉండ్రాళ్ళు కానీ లేదంటే ఏదైనా సరే ప్రసాదాన్ని భోంచేస్తున్నాడు కాబట్టి ఆయన బొజ్జ గణపతి అవుతాడు. అంటే భోజన ప్రియుడు. ఇక్కడ ఎడం చేత్తో ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి అది ఆశీర్వాదం కాదు. ఎవరైనా సరే మనము ఎవరినైనా ఆశీర్వదించాలంటే కుడి చేత్తో ఆశీర్వదిస్తామా? ఎడమ చేత్తో ఆశీర్వదిస్తామా? ఇది మెయిన్ ఇంపార్టెంట్‌గా ప్రతి ఒక్కరూ దీన్ని పరిగణలోకి తీసుకొని ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే గణపతి అనుగ్రహం కావాలని మనం పూజ చేస్తున్నాం. అది కూడా ఒక తపస్సు లాంటిదే. ప్రతి ఒక్కరూ ఈ రోజున పిల్లలు గణపతిని అక్కడ పెట్టుకొనేసి సరిగ్గా చేసి చేయక వాళ్ళకి ఎటువంటి అనుగ్రహం లేక పిల్లలు ఇంకా చెడిపోతూ ఉన్నారు. పిల్లలు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు చక్కగా మంచి విద్యావంతులుగా ఎదగాలని, మంచి బుద్ధివంతులుగా పిల్లలు మంచి ప్రవర్తన, మంచి నడవడిక వాళ్ళ జీవితంలో గుడ్ బాయ్ అనిపించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు దేవుడి మీద ప్రేమతో, భక్తితో ఇవి చేస్తుంటారు. ఈ పూజా కార్యక్రమాలు. చిన్న పిల్లలందరూ కూడా ఇలా చేస్తూ ఉంటారు. అలాగే ఆ చిన్న పిల్లలకి కూడా ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహం కలగాలి అంటే అభయ గణపతి మాత్రమే ఉండాలి. అభయ గణపతి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కుడి చేతితో ఆశీర్వదించడము, తొండం ఎడమ వైపు ఉండి ఆయన ఆయన ఆ ప్రసాదం తినడం. ఇక్కడ మనకు అభయం కావాలి. అభయం అంటే మనం అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరాలి అంటే అభయ గణపతి అనుగ్రహం కావాలి. వరసిద్ధి గణపతి అనుగ్రహం కావాలి. కాబట్టి మీరు ఏది తీసుకుంటారనేది మీ యొక్క నిర్ణయము. కానీ గురువుగా నేను చెప్పాల్సింది ఏంది అంటే అందరికీ కూడా ఆ యొక్క అభయ గణపతి అనుగ్రహం కలగాలి. వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాలి. అలాగే ఆ కోరికలు ఏమిటి అంటే ఒకరికి చదువులో ఆటంకం లేకుండా చక్కగా పిల్లలందరికీ కూడా మంచి విద్యలో రాణించాలి. ప్రతి దాంట్లో కూడా ప్రతి సబ్జెక్ట్‌లో కూడా ఫస్ట్ క్లాస్ రావాలి. అలాగే వాళ్ళు స్కూల్‌కి ఫస్ట్ అన్నా రావాలి. జిల్లా ఫస్ట్ అన్నా రావాలి. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో. లేదంటే స్కూల్ లెవెల్‌లోనన్నా ఫస్ట్ రావాలి. లేదంటే స్టేట్ ఫస్ట్ అన్నా రావాలి. రావాలి అంటే ఆ యొక్క అభయ గణపతిని పూజించినట్టయితే వాళ్ళకు చక్కగా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. ఒకటి. రెండోది ఏమిటి అంటే ఉద్యోగం కావాలని చెప్పేసి ఉద్యోగ విషయంలో ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు ప్రతి ఇంటర్వ్యూ పాల్గొంటూ ఉంటారు. ఉద్యోగం రాక లేదంటే ఏదో ఒక మార్కులో తగ్గిపోయిందని చెప్పేసో లేదా ఇంటర్వ్యూలో ఏదో రకరకాలుగా ఉద్యోగం అనేది రాకుండా పోతూ ఉంటుంది. ఎన్ని ఇంటర్వ్యూలు వెళ్తున్నా కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళకి వాళ్ళ కోరిక నెరవేరాలన్నా అభయ గణపతిని మాత్రమే పూజించాలి. ఇదే కాకుండా వివాహం కానటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి తొందరగా వివాహం కావాలన్నా, ఇంకా చెప్పాలంటే ఎవరైనా సరే
ఒక సమ్మోహన మంత్రం. లక్ష్మీ గణపతి అనుగ్రహం ఏమిటి? లక్ష్మి గణపతి అనుగ్రహం ఉంటే ప్రపంచంలో అన్నీ ఉన్నట్టే. ప్రతిదీ ఉన్నట్టే. మన సర్వ కార్యాలు, మన సర్వ కోరికలు కూడా నెరవేరుతాయి. దానికి సంబంధించి మనము మనం చేసేటువంటి ఆ గణపతిని మనం వీధిలో, గల్లీలో పెట్టి చేస్తున్నామా, ఇంట్లో పెట్టి చేస్తున్నామా అనేసి మనం ఏది చేసినా కూడా మన కోరిక నెరవేరడం కోసమే మనం చేస్తున్నాం. దానికి ఈ మంత్రం పఠించండి. ఈ మంత్రం పఠిస్తే వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ముందుగా ఆర్థిక పరంగా కలిసి వస్తుంది చక్కగా. అదే ఈ యొక్క హ్మ్, వివాహం కానటువంటి వాళ్ళకే కానీ, తొందరగా వివాహం కావడం కొరకు, ఉద్యోగం తొందరగా రావడం కొరకు, అలాగే ఐశ్వర్యం అంటే ఆర్థిక పరంగా బాగా విశేషంగా కలిసి రావడం కొరకు. వీటితో పాటు కూడా ఇంకా మిగతా అన్ని కోరికలు కూడా నెరవేరడానికి ఈ మంత్రాన్ని పఠించండి. చక్కగా కలిసొస్తుంది. ఓం హ్రీం శ్రీం క్లీం సర్వ సమ్మోహిని శ్రీ మహాలక్ష్మి స్వాహ. ఈ మంత్రాన్ని మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓం హ్రీం శ్రీం క్లీం సర్వ సమ్మోహిని సర్వ సమ్మోహిని శ్రీ మహాలక్ష్మి స్వాహ. ఇదే కాకుండా ఇంకొక మంత్రం కూడా పఠించవచ్చు. ఆర్థిక పరంగానే కాకుండా ఆర్థిక పరంగాను, అభివృద్ధి పరంగాను, ఇవే కాకుండా ప్రతి రంగంలో, ప్రతి విషయంలో మనము గజకేసరి యోగాన్ని పొందాలన్నా, చక్కగా కలిసి రావాలన్నా ఓం ఐం హ్రీం శ్రీం క్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతియో ధనధాన్య సమృద్ధిమే దేహి 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 దాపయ 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 స్వాహ. ఇది గణపతి దగ్గర ఇలా చేసినట్టయితే వాళ్లకు తిరిగే లేదు. వాళ్ళు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఇలా ఈ మంత్రాన్ని పిల్లలైనా సరే, పెళ్లి కానటువంటి వాళ్ళైనా సరే, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, ఆర్థిక పరమైనటువంటి నష్టాలు జరుగుతున్న వాళ్ళు ఈ మంత్రాన్ని గాని ఆ గణపతి దగ్గర నవరాత్రులు అంటే ఆ రాత్రి సమయంలో, సాయంత్రం సమయం నుంచి ఈ మంత్రాన్ని పఠించినట్టయితే వాళ్లకు విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది, రాజయోగం కలుగుతుంది, ఉన్నత ఉద్యోగము వస్తుంది, ఉన్నత వ్యాపారము జరుగుతుంది. ప్రతి రంగాలలో కూడా రాణిస్తారు. చక్కగా కలిసి వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.